రోజుకి కేవలం ఒక స్పూన్ ఈ చిన్న నల్ల గింజలు తింటే కడుపులో పేరుకున్న మలినాలు బయటకు వెళ్ళిపోతాయా? బరువు తగ్గుతారా? శరీరం లోపల నుండి చల్లబడుతుందా? చాలా మంది ఈ సబ్జా గింజలను ఒక అద్భుతమైన నేచురల్ ఫుడ్ అని చెబుతూ ఉంటారు. కానీ నిజంగా ఇవి అంత పవర్ఫుల్లేనా, లేక సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో అపోహ? ఈరోజు అసలు నిజం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మనం సబ్జా గింజలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఇవి చిన్న నల్లటి గింజలు. చాలా మంది వీటిని తులసి గింజలు అని అనుకుంటూ ఉంటారు. కానీ తులసి గింజలు వేరు, అలాగే సబ్జా గింజలు వేరు. ఈ సబ్జా గింజలను నీటిలో వేసిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే ఇవి బాగా ఉబ్బిపోతాయి. వాటి చుట్టూ జెల్ లాంటి తెల్లటి పొర ఏర్పడుతుంది. అసలు వీటి మ్యాజిక్ అంతా ఆ జెల్ లేయర్లోనే ఉంటుందా? ఇప్పుడు ఇందులో ఉండే పోషకాల గురించి వివరంగా తెలుసుకుందాం. సబ్జా గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అంటే చిన్న గింజ అయినా పోషకాలతో నిండి ఉంటుంది. ఇవి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తింటే అవి కడుపులో జెల్ లాంటి పొరను తయారు చేస్తాయి. ఈ పొర కోటిన్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. కడుపులో మంట, గ్యాస్, బరువుగా ఉండడం తగ్గిపోతుంది. అంతేకాదు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో ఓవర్ ఈటింగ్ అనేది తగ్గిపోతుంది. కానీ అసలు ఎక్కువ మంది దీనిని ఎందుకు వాడతారో తెలుసా? దాని ప్రధాన కారణం వెయిట్ లాస్. ఈ సబ్జా గింజలు నీటిలో ఉబ్బి కడుపు నిండుగా ఫీలింగ్నిస్తాయి. దీంతో మీరు తక్కువ తింటారు. ఫలితంగా బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది. ఇంకా ఇవి శరీరంలోని వేడిని తగ్గించి లోపల నుండి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవి కాలంలో చాలా మందికి ఇవి నేచురల్ కూలింగ్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు మలబద్ధకం ఉన్నవారికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులోని ఫైబర్ వల్ల బౌల్ మూమెంట్ అనేది సాఫీగా జరిగిపోతుంది. కొన్ని సందర్భాలలో ఇవి బ్లడ్ షుగర్ని కూడా కొంతవరకు కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడవచ్చు. ఎందుకంటే ఇవి శరీరంలో షుగర్ అబ్జర్వ్ అవ్వడాన్ని నెమ్మదింపజేస్తుంది. ఇంకా చాలా మంది స్కిన్ కోసం కూడా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. శరీరంలో డిటాక్స్ ఎఫెక్ట్ వల్ల చర్మం కాస్త క్లియర్గా కనిపించవచ్చు. అలాగే ఎసిడిటీ, కడుపుల మంట లాంటి సమస్యలను కూడా ఇవి కొంతవరకు నివారించవచ్చు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, సబ్జా గింజలను ఎలా తీసుకోవాలి? అయితే సబ్జా గింజలను ఎప్పుడు కూడా డైరెక్ట్గా అస్సలు తీసుకోకూడదు. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి 15 నుండి 20 నిమిషాల పాటు బాగా నానపెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఉబ్బిన తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు వీటిని ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. బరువు తగ్గాలి అనుకుంటే ఉదయం పరగడుపుని తీసుకోండి. జీర్ణక్రియ కోసం అయితే భోజనం తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు మోతాదు గురించి వివరంగా తెలుసుకుందాం. రోజుకి కేవలం ఒక స్పూన్ మాత్రమే సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంటుంది. ఎందుకంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, ఎక్కువ గ్యాస్, బీపీ తగ్గడం లాంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాలలో గొంతులో అడ్డుపడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మోతాదులో మాత్రమే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇవి అస్సలు సెట్ అవ్వవు. గర్భిణీ స్త్రీలు సబ్జా గింజలను తీసుకోకపోవడమే చాలా మంచిది. చిన్న పిల్లలకు కూడా ఇవి ఇవ్వకండి. లో బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కేవలం డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఉండే ఒక డౌట్ అనేది క్లియర్ చేస్తాను. సబ్జా గింజలు మరియు చియా సీడ్స్ ఒకటేనా? కాదు, ఈ రెండిటికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. సబ్జా గింజలు చాలా త్వరగా ఉబ్బిపోతాయి మరియు శరీరానికి ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి. ఇక చియా సీడ్స్ మాత్రం నెమ్మదిగా ఉబ్బుతాయి, కానీ వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సబ్జా గింజలు చిన్నదైనా సరైన విధంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు అందిస్తుంది. కానీ మోతాదుకు మించి తీసుకుంటే సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సరైన విధంగా వాడండి మరియు ఆరోగ్యంగా ఉండండి.